వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా పోస్ట్ చేయడం లేదు, మీ హెల్త్ బాగుందా, ఇంట్లో అందరూ బాగున్నారా సిస్టర్ అని అడుగుతున్నారు కదా. నా హెల్త్ బాగుంది అండ్ అందరం కూడా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. యాక్చువల్గా ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది మా లైఫ్లోనే బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పాలి. హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. ఒకే ఊర్లో వండుకొని హౌస్ షిఫ్ట్ అవ్వడమే పెద్ద కష్టం. అందులో వేరే సిటీకి చిన్న బేబీ తోటి షిఫ్ట్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కదా. ఇది నాగప్రతిష్ఠ చేసిన నెక్స్ట్ డే మినీ వ్లాగ్. నాగప్రతిష్ఠ చేసిన తర్వాత 48 డేస్ వరకు రోజు పాలాభిషేకం చేయాలి అండ్ ఇలాంటి నాన్ వెజ్ తినకూడదని చెప్పారు. ఇంకా పూజ చేశాక ఒక 20 డేస్గా కలెక్ట్ చేసిన మీగడు నింది పాడవుతుందనేసి నెయ్యి చేయడానికి పెట్టాను. ఇంకా మేము లగేజ్ ప్యాక్ చేయడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకైతే చెప్పాము. వాళ్ళు రేపు వచ్చి ప్యాక్ చేస్తే మాకు 2 డేస్లో అక్కడ డెలివర్ చేస్తామన్నారు. కాకపోతే మా ధన్వి బుక్స్ అండ్ టాయ్స్ ఇంటి నిండా ఉన్నాయి, మళ్ళీ మిస్ప్లేస్ అవుతాయని చెప్పేసి అవన్నీ నేను సర్దుతూ ఉన్నాను. నా డెలివరీ ముందు వరకు అన్ని క్లీన్గా ఆర్గనైజ్ చేసేదాన్ని. దాని తర్వాత అస్సలు నాకు కుదరలేదు. ఇంకా పనికి రాని బుక్స్ కానీ టాయ్స్ అన్నీ కూడా తీసేసి పనికి వచ్చే మాత్రం సర్దాను. ఇంకా మాకు కూడా ఒక 5 to 6 డేస్కి సరిపడా బట్టలు, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను. మళ్ళీ లగేజ్లో ఒక్కొక్కటే వెతుక్కోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇంకా న్యూ బార్న్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా థింగ్స్ ప్యాక్ చేయాల్సి వస్తుంది. ఇంకా మధ్య మధ్యలో బాబుకి ఫీడ్ చేస్తూ అన్ని పడుకోబెట్టి అన్నీ సర్దేసరికి నైట్ 1:30 అయిపోయింది. ఇంకా పడుకొని మార్నింగ్ అర్లీగా లేవాలి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఈ షిఫ్టింగ్ డీటెయిల్స్ అన్నీ నేను అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.